హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లు కొబ్బరి వేసుకుని పొరుట్లాగా చేస్తానండి. ఇంత అల్లం ముక్క తీసుకున్నా, ఇన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నా, నేను రెండు పచ్చిమిరకాయలు వేసుకుంటానండి. నేను కొబ్బరి ముక్కలు ఇన్ని తీసుకున్నానండి. ఉల్లిపాయలు నేను 2 తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర నేను 5 గుడ్లు తీసుకున్నానండి. ఇవ్వండి పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం అండి. నేను మసాలా వేసుకుంటానండి. జీలకర్ర ఇంత మట్టికేనండి. కూర చేసుకున్నామండి. నేను ముందుగా కోడిగుడ్లు ఇవ్వండి ఇట్లా అన్నీ కాడ నా 5 గుడ్లు కాడ ఎట్లా తీసుకోవాలండి. సూపర్గా ఉంటుందండి కూర. ఇంతేనండి, గుడ్లన్నీ కాడ ఇలా తీసుకోవాలి. చాలా బాగుంటుందండి కూర. ఇట్లా అన్నీ ఇట్లాగే తీసుకోవాలండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా వస్తుందండి. అన్నీ ఇట్లాగే తీసుకోవాలి. తీసుకున్నాము, ఇంకోటి తీసుకున్నామండి. ఇంతేనండి, ఇట్లా చక్కగా వస్తుంది. ఇంతే గుడ్డ అంతా ఇట్లాగే తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. కొబ్బరి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇగోండి నేను 5 గుడ్లు ఇట్లా తీసుకున్నానండి. ఇట్లా తీసుకోవాలి. కూర చేసుకున్నాం. పొయ్యి అంటించుకుందామండి. బండి పెట్టుకున్నాము. నేను ఇది తీసుకున్నాను. నూనె పోసుకున్నామండి. కొంచెం నూనె ఎక్కువ పెట్టిద్దండి, కోడిగుడ్డు కదా, నీసు కదా. ఇగోండి నేను కొంచెం లవంగాయి, ఈ మిరియాలు, కొంచెం జీలకర్ర, యాలచ్చి తీసుకున్నానండి. వేసుకున్నాము. ముందుగా పసుపు అండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలండి కలబెట్టుకున్నాం. బ్రౌన్ కలర్లోకి రావాలండి ఉల్లిపాయ. ఇగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు అల్లం ముద్ద వేసుకున్నాము. ఇది కాడ కొద్దిసేపు ఏగనిద్దామండి. ఇప్పుడు కొబ్బరి కాడ వేసుకున్నామండి. ఇది కాడ కొద్దిసేపు మగ్గనిద్దాము. కొంచెంసేపు అట్లా ఏగనిస్తే చాలండి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాము. ఉప్పు అండి నేను అసలు వేసుకోలేదు కాబట్టి స్పూన్ వేసుకున్నా. కారము 2 స్పూన్లు వేసుకుంటానండి, నీసుకోరు కాబట్టి. కొద్దిగా కొత్తిమీర కలుపుకున్నామండి, కలబెట్టుకున్నాం. కొద్దిగా ఏగాలండి, ఏగిచ్చేదాకా కలబెట్టుకున్నాము. ఇప్పుడు గరం మసాలా అండి కలబెట్టుకున్నాము. ఇప్పుడు మనం కోడిగుడ్డు తరుముకున్నాం కదండి, ఇది వేసుకున్నాము. సూపర్గా ఉంటుందండి. కలబెట్టుకున్నామండి. అలాగా కలబెట్టుకోవాలండి. ఇక ఇంతేనండి. ఇట్లాగేకనే కూర ఎంత సూపర్గా ఉంటుందోనండి. ఇక ఇంతేనండి. బబుల్లోకి తీసుకున్నాము. పొయ్యి ఆఫ్ చేసుకుని తీసుకున్నామండి. బబుల్లోకి తీసుకున్నాము. కానీ సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. ఇట్లా కొత్తిమీర వేసుకున్నామండి పైన. చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి, ఒక్కసారి వండుకోండి, ఎంత బాగుంటుందోనండి.
ఇట్లా వండుకోండి, చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి తింటే. మా వీడియో కానీ నచ్చితేనండి లైక్ చేయండి. లైక్ చేయండి, మీరు లైక్ చేయండి. ముందుగా మీరు చూస్తే లైక్ చేయండి ఏండి, ప్లీజ్ అండి. నేను చాలా ఇష్టపడతానండి లైక్ని. మీరు లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కట్టండి, కామెంట్లో పెట్టండి మీకు ఎలా కూర నచ్చిందా నచ్చలేదా కామెంట్లో పెట్టండి. బాయ్ అండి.